ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు బ్యాటరీ డ్రైన్ టెస్ట్ సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్ది. ఈ మొబైల్ చూసుకున్నట్లయితే మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. చూద్దాం ఈ వీడియోలో ఎంత పర్సెంటేజ్ అనేది డ్రాప్ అవుతుంది ఒక 1 అవర్ కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత అని. అలాగే వీడియో చివరిలో నేనైతే మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను 100%కి ఎన్ని అవర్స్ ఈ మొబైల్ అనేది మనకి స్క్రీన్ ఆన్ టైం ఇస్తుందని. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో 100% బ్యాటరీ అయితే ఉందన్నమాట. నేనైతే సింగిల్ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నాను, ఇంకా వైఫై కూడా అయితే కనెక్ట్ అయ్యాను. ఇంతేకాకుండా ఇంకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా నేను 120 హెర్ట్జ్ అయితే సెట్ చేశాను ఆల్ టైమ్స్. అంటే డైనమిక్ కాకుండా కంప్లీట్గా 120 హెర్ట్జ్ అయితే సెట్ చేశాను అనమాట. తర్వాత వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్ 50%కి అయితే సెట్ చేశాను. మొదటగా అయితే నేను యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను, అది కూడా 10 మినిట్స్ వరకు అనమాట. చూద్దాం అసలు బ్యాటరీ అనేది ఎంత డ్రాప్ అవుతుంది 10 మినిట్స్ తర్వాత అని. నాకున్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 6000 mAh బ్యాటరీ అనేది మనకి మోర్ దెన్ 1 డే అయితే వస్తుందన్నమాట. నేనైతే గెస్ చేస్తున్నాను ఇది. ఒకవేళ నిజమైందంటే మాత్రం చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకోటి నేను జస్ట్ ఇది గెస్ చేస్తున్నాను, ఫైనల్లో నేను క్యాలిక్యులేట్ చేస్తాను కదా రిజల్ట్స్ అనేది, అప్పుడు మనకి క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట 100%కి ఎన్ని అవర్స్ అనేది ఈ మొబైల్ మనకి ఇస్తుంది స్క్రీన్ ఆన్ టైం అనేది. నేను యూట్యూబ్ వీడియో ప్లే చేసిన టైంలో ఒకటైతే అబ్జర్వ్ చేశాను, నేను 8K వీడియో అయితే ప్లే చేయడానికి ట్రై చేశాను, అది ప్లే అయింది. బట్ కానీ దీంట్లో మనకి మాక్సిమం 1080p వరకే సపోర్ట్ అయితే ఉందన్నమాట. 4K ఆప్షన్ ఈవెన్ 2K ఆప్షన్ కూడా అయితే లేదు. సో యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ 4Kలో చూడాలని చూస్తున్నారు అంటే ఈ మొబైల్ సపోర్ట్ చేయదు అనమాట గైస్. ఓన్లీ మీకు మాక్సిమం 1080p వరకే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.5 ఇంచ్ స్క్రీన్ అనమాట. ఇంకా డిస్ప్లే టైప్ చూసుకున్నట్లయితే ఇది సూపర్ AMOLED ప్యానెల్ అయితే వస్తుంది. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 83.1% అయితే వస్తుంది. ఈ స్క్రీన్ మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మనకి ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఇంకా బ్రైట్నెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది మనకి 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇస్తుంది అనమాట. సో అవుట్డోర్లో మీరు ఏం ప్రాబ్లం లేకుండా అయితే యూస్ చేయొచ్చు. ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి ఈ మొబైల్ గురించి మాట్లాడుకోవడానికి, నేను ఒక్కొక్కటి అయితే షేర్ చేసుకుంటూ వెళ్తాను. బట్ ఇప్పుడైతే మనం 10 మినిట్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని చెక్ చేద్దాం. బ్యాటరీ చూసుకున్నట్లయితే 98% అయితే ఉందన్నమాట. ఓన్లీ మనకి 2% మాత్రమే డ్రాప్ అయింది కంటిన్యూస్గా 10 మినిట్స్ వీడియో ప్లేబ్యాక్ తర్వాత, అది కూడా 50% బ్రైట్నెస్, వైఫై కనెక్ట్ అయి ఉన్నాను, సింగిల్ సిమ్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను 4Kలో, అది కూడా 10 మినిట్స్ అనమాట. చూద్దాం బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత డ్రాప్ అయిందని చెప్పని. అండ్ ఆల్సో గైస్ ఈ టెస్టింగ్ మొత్తం నేను ఇండోర్ కండిషన్స్లో చేస్తున్నాను, అవుట్డోర్లో అయితే కాదు. ఈ మొబైల్ వీడియో పరంగా చూసినట్లయితే మనకి మాక్సిమం 4K 30 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ప్రెసెంట్ అదే క్వాలిటీలో అయితే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఈ సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్ మనకి Exynos 1280 చిప్ సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక 5 నానోమీటర్తో బిల్డ్ అయిన చిప్ సెట్. నేనైతే ఆల్రెడీ గేమింగ్ రివ్యూ పోస్ట్ చేశాను, ఛార్జింగ్ టెస్ట్ పోస్ట్ చేశాను, ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ మొబైల్ గురించి ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏంటి అని. ఒకవేళ మీరు ఈ వీడియో మాత్రమే చూస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వెళ్ళండి, మీకు అక్కడ రిలేటెడ్ వీడియోస్ లింక్స్ అన్ని కూడా అయితే నేను పోస్ట్ చేశాను. మీరు ఈ ప్రైస్ రేంజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ మోడల్స్ అంటే డిఫరెంట్ కంపెనీ నుంచి మొబైల్స్ మనకి సూపర్ AMOLED మొబైల్ లేకుంటే AMOLED మొబైల్తో చాలా తక్కువ కేసెస్లో అయితే వస్తాయన్నమాట. అండ్ మర్చిపోయాను, ఈ మొబైల్ మనకి అండర్ 15,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే లభిస్తుంది ప్రజెంట్ ఇప్పుడైతే. ఒకవేళ ఆఫర్స్ టైంలో కొంటున్నారు అంటే మీకు 14-13 కూడా రావచ్చు, చెప్పలేం. నేను అనుకోవడం ఫ్యూచర్లో ఈ AMOLED ప్యానల్స్ మనకి అండర్ 10,000 రూపీస్ లోపల కూడా చాలా మొబైల్స్ అయితే మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఎవరైనా మొబైల్ వాడుతున్నారంటే మెయిన్ వాళ్ళకి డిస్ప్లే అనమాట, ఎవరైనా సరే డిస్ప్లే అనమాట. తర్వాత మనకి ప్రాసెసర్ అనేది చూస్తారు. డిస్ప్లే బాగుంటేనే మనం ఎక్కువసేపు మొబైల్ అయితే యూస్ చేయగలం, ఎక్కువ రోజుల వరకు కూడా. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 10 more మినిట్స్ని అయితే క్రాస్ చేసామన్నమాట, అది కూడా వీడియో రికార్డ్ చేస్తూ. ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే ఇది 97% అయితే ఉందన్నమాట. ఓన్లీ 1% మాత్రమే డ్రాప్ అయింది, అది కూడా 4K వీడియో 10 మినిట్స్ కంటిన్యూస్గా రికార్డ్ చేసిన తర్వాత. ఇది చాలా చాలా సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు నాకు. అసలు నేనైతే ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మొబైల్లో. నేనైతే ఇప్పుడు CPU థ్రాట్లింగ్ యాప్ అయితే ఓపెన్ చేసి 20 మినిట్స్ వరకు CPU థ్రాట్లింగ్ అయితే చేస్తున్నాను. చూద్దాం బ్యాటరీ స్టేటస్ అనేది తర్వాత ఎలా ఉంటుందని చెప్పని. ఈ CPU థ్రాట్లింగ్ ఏంటంటే మనకి CPU మ్యాక్సిమం దానికి ఎంత పవర్ ఉందో, ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందో అంతవరకు అయితే రన్ అవుతుంది అనమాట. ఒకవేళ గ్రాఫ్ గ్రీన్ కలర్లో ఉంది అంటే మనకి అది పర్ఫార్మెన్స్ స్టేబుల్గా ఉన్నట్లు, ఒకవేళ రెడ్లో ఉందంటే హెవీ థ్రాట్లింగ్ అవుతుందని, ఒకవేళ ఎల్లోలో ఉందంటే అండర్ థ్రాట్లింగ్ అవుతుంది అని. ఇక్కడ చూసినట్లయితే మనకి లాట్ ఆఫ్ ఎల్లోస్ అయితే ఉన్నాయన్నమాట మధ్య మధ్యలో, అంటే దాని అర్థం మనకి ఇది అండర్ థ్రాట్లింగ్ అయితే అవుతుందని. సో ఇది మనకి రియల్ డే సినారియోలో కంపేర్ చేసుకున్నట్లయితే ఏ విధంగా రిజల్ట్స్ అనేది వస్తాయి అంటే, ఒకవేళ మీరు హెవీ లైక్ లాంగ్ టర్మ్ వరకు ఏమైనా ఫైల్స్ అనేది లేకుంటే లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే వీడియో రెండరింగ్ చేస్తున్నారు అనుకోండి, లేకుంటే హెవీ గ్రాఫిక్ గేమ్స్ కానీ లేకుంటే ఏదైనా సరే రెండరింగ్ ఎక్కువ టైం చేస్తున్నారంటే CPU 100% ఎక్కువ టైం ఉండాల్సిన టైంలో ఇదేంటంటే మనకి పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే అవుతుంది అనమాట. యాక్చువల్గా ఈ చిప్ సెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది నార్మల్ టాస్క్ టు మీడియం టాస్క్ వరకు బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది.
ఇది హెవీ లోడెడ్ థింగ్స్కి అయితే సపోర్ట్ అయితే చేయదనమాట. అంటే సపోర్ట్ చేస్తుంది, బట్ పర్ఫార్మెన్స్ అంత పీక్ అయితే ఇవ్వదనమాట. ఈ టెస్ట్ ద్వారా మనం మళ్ళీ అదైతే నిరూపించవచ్చు. ఇప్పుడైతే మనం 20 more minutes అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ CPU థ్రోట్లింగ్ యాప్ ద్వారా. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్టయితే 91% అయితే ఉంది. అప్ టు నౌ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుందనమాట. నాకు అసలు ఏంటి ఫుల్గా బ్యాటరీ అయిపోతుంది అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకా నా కెమెరాలోనే బ్యాటరీ అనేది అయిపోతుంది. ఇప్పుడైతే నేను గీక్ బెంచ్ స్కోర్స్ని అయితే మీకు చూపిస్తాను ఈ యాప్ ద్వారా అనమాట. దీంట్లో మనకి CPU స్కోర్ వస్తుంది, అలాగే GPU స్కోర్స్ కూడా అయితే వస్తాయి. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం 40 minutes మార్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ నేను ఎక్స్ట్రీమ్ యూసేజ్లో అయితే చూస్తున్నాను అనమాట గైస్. ఒకవేళ మీరు మీ యూసేజ్లో చేసినట్లయితే మీకు డిఫరెంట్ యూసేజ్ ప్యాటర్న్ ఉంటుంది, డిఫరెంట్గా యూజ్ చేస్తుంటారు. సో దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి డిక్రీజ్ కూడా అవ్వచ్చు అనమాట. అండ్ ఆల్సో వన్ థింగ్ మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ టైం అనేది రావడానికి ఒక్కొక్కరిలాగా చాలా ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ చేస్తాయి అనమాట. సో మనకి ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ చేసినట్లయితే చాలా చేంజెస్ అయితే నోటీస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ థింగ్ చుట్టూ ambient టెంపరేచర్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. తర్వాత బ్రైట్నెస్ లెవెల్, అప్లికేషన్స్ ఏం యూజ్ చేస్తున్నారు, అవి బ్యాక్గ్రౌండ్లో ఎంత రన్ అవుతున్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. వీటి అన్నిటినీ మనం కన్సిడరేషన్ తీసుకొని తర్వాతే మనం బ్యాటరీ బ్యాకప్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇవన్నమాట CPU స్కోర్స్ ఈ మొబైల్వి. ఇప్పుడైతే నేను GPU కూడా అయితే రన్ చేయబోతున్నాను. చూద్దాం దాని స్కోర్స్ ఏ విధంగా వస్తాయని. ఇంకా బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసినట్లయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అంటే ఒక సింగిల్ పర్సన్, ఒక పర్సన్ టు ఒక పర్సన్. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఈ Samsung M34 మొబైలే మీకు గనక ఇచ్చి యూస్ చేయండి అంటే నాకు వచ్చే బ్యాటరీ బ్యాకప్ వేరు ఉంటుంది, మీకు వచ్చే బ్యాటరీ బ్యాకప్ వేరు ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ ఈ వీడియోనే కాదు, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మీరు జస్ట్ రెఫరెన్స్గా అయితే తీసుకోండి. అంతేగాని ఇదే కన్ఫర్మేషన్, ఇదే 100% కరెక్ట్ అని మాత్రం చూడకండి. జస్ట్ రెఫరెన్స్ అంతే అనమాట. ఇవన్నమాట GPU రిజల్ట్స్. ఇప్పుడైతే మనం 1 hour మార్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. 1 hour తర్వాత బ్యాటరీ చూసినట్లయితే 88% అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ మ్యాథ్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సో ఎంత మనకి 100%కి స్క్రీన్ ఆన్ టైం వస్తుందని. మనం టెస్ట్ స్టార్టింగ్లో చూసినట్లయితే ఇది 100% అయితే ఉంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే 88% అయితే ఉంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అంటే 100 - 88 మనకి 12% అయితే వస్తుంది. అంటే ఒక గంటకి 12% బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేసుకుంది ఇది అని. ఇప్పుడు నేను ఒక సింపుల్ మ్యాథ్స్ క్యాలిక్యులేట్ అంటే మల్టిప్లికేషన్ చేసినట్లయితే 12ని ఒక నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తాను. ఆ నెంబర్ క్లోజ్గా మనకి 100కి అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో అప్పుడు మనకి తెలుస్తుంది ఎన్ని హవర్స్ ఆన్ యావరేజ్గా ఈ మొబైల్ మనకి ఇస్తుంది 100% బ్యాటరీతో. నేనైతే ఈ 12 నెంబర్ని 8 అయితే మల్టిప్లై చేశాను, మనకి 96 అయితే వస్తుంది. ఇక్కడ 12 అనేది పర్సంటేజ్, 8 అనేది టైమ్ ఇన్ హవర్స్, 96 అనేది పర్సంటేజ్ అనమాట. సో ఆన్ యావరేజ్గా మాట్లాడుకున్నట్లయితే మనకి ఇన్ బిట్వీన్ 8 to 9 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది ఈ మొబైల్లో 100% ఛార్జింగ్ కెపాసిటీతో చూసుకున్నట్లయితే. అది ఈ కండిషన్స్లో సేమ్ ఇదే యాప్ కనుక యూజ్ చేసినట్లయితే ఇదే విధంగా. ఒకవేళ మీరు నార్మల్ యూసేజ్ పరంగా యూజ్ చేస్తున్నారు అంటే మీకు మోర్ దెన్ 1 day కూడా అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బ్యాటరీ అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది బ్యాటరీ స్టాట్స్లో అక్కడ స్క్రీన్ ఆన్ టైం ఒకటి ఉంటుంది, తర్వాత స్టాండ్ బై టైం అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ మీకు స్క్రీన్ ఆన్ టైం ఎక్కువ చూపిస్తుంది అంటే స్టాండ్ బై టైం తక్కువ ఉంటుంది. ఒకవేళ స్టాండ్ బై టైం ఎక్కువ చూపిస్తుంది అంటే స్క్రీన్ ఆన్ టైం తక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఒకటి మీరు నోట్ చేసుకోవాలి. ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ Samsung Galaxy M34 5G మొబైల్ మనకి ఇన్ బిట్వీన్ 8 to 9 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే ఇస్తుంది కంటిన్యూస్గా యూజ్ చేసినట్లయితే ఈ విధంగా. నేనైతే చాలా ఇంప్రెస్ అయితే అయ్యాను ఈ బ్యాటరీ బ్యాకప్తో. అండ్ ఫస్ట్లో చెప్పాను కదా ఈ బ్యాటరీ మోర్ దాన్ 1 day అయితే లాస్ట్ అవుతుందని. దానికి ఇప్పుడు ప్రజెంట్ ఆన్సర్ అయితే దొరికింది, ఎస్ అనమాట. ఇదైతే మనకి 1 day పైన అయితే యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ కనిపిస్తున్నవి కొన్ని రిలేటెడ్ వీడియోస్ అనమాట ఈ Samsung Galaxy M34 మొబైల్వి. ఇక్కడ మీరు ఏ వీడియోని సరే క్లిక్ చేసి చూసినట్లయితే ఈ మొబైల్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కాకుండా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు ఈ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ పెట్టడానికి మరెన్నో. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఇది చేస్తున్నందుకు. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.